ఎనర్జీ లడ్డు తయారు చేద్దాం. మన బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. ఇది చలికాలంలో మన బాడీకి వేడినిస్తుంది. అంతేకాకుండా ఎముకలను స్ట్రాంగ్గా చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. బెల్లము లేదు, చక్కెర లేదు, ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1 కప్పు వేరుశనగపప్పులను తీసుకుని దోరగా వేగించుకోవాలి. ఇలా సిమ్లోనే పెట్టుకుని కలుపుకోవాలి. ఈ పప్పుల్లో ప్రోటీన్స్, మినరల్స్ చాలానే ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. మనకి ఏగిపోయినాయండి. తీసి ప్లేట్లో వేసుకుందాం. అదే ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకుందాం. నువ్వులు కూడా దోరగా వేగించుకోవాలి. ఈ నువ్వుల వల్ల మన ఎముకలు స్ట్రాంగ్గా తయారవుతాయి. ఇది మరీ ఎక్కువగా వేగి అంటే చేదు వచ్చేస్తుంది. ఇలా వేపితే ఇలా వేగిపోతుంది. 1 కప్పు అటుకులను వేసుకుందాం. ఈ అటుకులను కూడా దోరగా వేగించుకోవాలి. అన్నీ ఇలా డ్రైగా వేపుకోవడమే. ఈ అటుకుల్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యే వారికి, ఎవరైనా తినొచ్చు. వెయిట్ లాస్ అయ్యే వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ అటుకులు అనేది. ఇలా రోస్ట్ అయితే మనకు సరిపోతుంది. అటుకుని చూస్తే మనకి విరిగిపోతుంది. ఇంకా మనకు సరిపోతుంది. 1 కప్పు కొబ్బరి. ఇక్కడ నేను తురిమిన కొబ్బరి వాడుతున్నానండి. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి. పచ్చి కొబ్బరి అంటే మనకి ఈ పచ్చి వాసన అంతా పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. కొంచెం బ్రౌనిష్గా రావాలి. కొబ్బరి మన చర్మానికి ఎంతో మంచిది. ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మనకు ఫ్రై అయ్యిందనుకో చక్కగా మన లడ్డూలు కట్టాక ఒక వారం 10-15 రోజులు చక్కగా నిల్వ ఉంటాయి. మనకి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఈ కొబ్బరిలో. చూస్తున్నారుగా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేస్తే ఇంకా మనకు సరిపోతుంది. ఇంకా ఈ కొబ్బరి మొత్తం వేగిపోయినట్టు. ఇక స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లో వేసుకుందాం. చల్లారిద్దాం. 1 కప్పు కిస్మిస్. ఈ కిస్మిస్ అనేది అలసట, నీరసం అనేది తగ్గుతుంది. మనం బెల్లము వేయట్లేదు, చక్కెర వేయట్లేదు. డేట్స్ 1 కప్పు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం వీటితోనే ఇప్పుడు లడ్డూలు చేసుకుంటున్నాం. ఏపీ పక్కన పెట్టుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు ఈ సగం వేసుకుని మనం ఇవన్నీ ఇప్పుడు మనం ముందుగా నువ్వులు సగం వేసుకుందాము. సగం పక్కన పెట్టుకుందాం. లడ్డూలు చుట్టుకునేటప్పుడు ఆ నువ్వులు వేసుకుంటే చక్కగా మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి. ఇలా రోట్లో వేసుకుని దంచుకుందాం. ఈ కొబ్బరి అటుకుల మిశ్రమం కూడా వేసుకుని దంచుకుందాం. ఇలా రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా అన్నీ కలిపి చక్కగా దంచుకోవాలి.
నానమ్మ అమ్మమ్మ వాళ్ళంతా ఇలాగే నూరేవాళ్ళు. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లల మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది. మనకు నలిగిపోయింది, ఇలా నలిగితే సరిపోతుంది. ప్లేట్లో తీసుకుందాం. మనం ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకుని దంచుకుందాం. మనకి శనక్కాయ పప్పులు కూడా నలిగిపోతున్నాయండి. ఇంకొంచెం నలగ కొట్టుకుంటే చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా, చక్కగా నలిగిపోతున్నాయి. కొంచెం కష్టపడితే చాలండి, ఎంతో టేస్టీ అయిన లడ్డూలు మన సొంతం అవుతాయి. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్, ఒకసారి చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నేను చెప్పిన విధంగా తయారు చేయండి, ఎలా ఉన్నాయో మీరే చెప్తారు. మనకి పప్పులు ఇంకా నలిగిపోయినాయి. చాలు, తీసేద్దాం ప్లేట్లోకి. ఇప్పుడు కిస్మిస్లో వేసుకుందాం. సరే, అది కాస్త వేసుకుందాం. కొత్త పల్లీలు, కొత్త ఖర్జూరం, కొత్త కొబ్బరి నువ్వుల పౌడరు ఇవన్నీ వేసి దంచుకుందాం. అంటే నూరుతుంటేనే కమ్మట వాసన వస్తుంది. మనం ఎక్కడ బెల్లం పంచదార అనేది వాళ్ళ ఖర్జూరం కిస్మిస్తోనే మనం లడ్డూలు చేసేద్దాం. ఈ షుగర్ పేషెంట్లైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. నేను ఎలా చుట్టాలో చూపిస్తాను లడ్డూలు. మనకి ఇంకా సరిపోద్ది. ఇది తీసేసుకుని మళ్ళీ వేరేదంతా వేద్దాం. ఖర్జూర పళ్ళు గింజలు తీసేయాలండి. నేను ఇక్కడ కప్పు వరకు తీసుకున్నా. అంతేనండి, ఇలా నలిగితే ఇంకా సరిపోతుంది. ఇంకా చూస్తున్నారుగా, ఇప్పుడు మనం లడ్డూలు చుట్టేసుకున్నాం. ఈ నువ్వులు ఉన్నాయి కదా, కొంచెం పక్కన పెట్టుకున్నాం కదండి నువ్వులు, ఇవి వేసేసుకుందాం. మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటే నువ్వులు బాగుంటుంది. లడ్డూ చుట్టుకున్నప్పుడు కూడా మనకి అందంగా ఉంటుంది. మనం షుగర్ కానీ బెల్లం కానీ నెయ్యి కానీ ఏమీ వాడలేదు, ఎవరైనా తినొచ్చు. ఇవి అంతేనండి, ఈ ఎనర్జీ లడ్డు తయారు చేయే విధానం సింపుల్ అండ్ టేస్టీ. మీ పిల్లల మెదడు సురుగ్గా పనిచేస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.